చిత్తూరు జిల్లా వాహనాల తనిఖీలో పట్టుబడ్డ నగదు. పుంగనూరు మాగండ్లపల్లి చెక్పోస్టు వద్ద పోలీసుల వాహనాల తనిఖీ. కారులో తరలిస్తున్న 2,14,000 రూపాయల సీజ్. సిఐ రాఘవరెడ్డి సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును కలెక్టరేట్కు తరలింపు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మరియు పల్నేరు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు పుంగనూరు టౌన్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సిబ్బంది మాగండ్లపల్లి చెక్పోస్ట్ వద్ద ఉన్న సిబ్బందితో పాటు అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ జైల్ వరప్రసాద్ పుంగనూరు టీమ్ 1 ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో కర్ణాటక వైపు నుంచి మన పుంగనూరు వైపు వస్తూ ఉన్నది. దాన్ని మేము ఆపి చెక్ చేస్తే అందులో వాళ్ళ దగ్గర బిల్లులు లేకోకుండా సుమారు 2,14,200 రూపాయలు అమౌంట్ ఉన్నది. దానికి సంబంధించి ఎక్కడ ఇది అమౌంట్ చెప్పితే మేము రామసముద్రంకి పోతున్నాము, పుచ్చకాయల వ్యాపారం చేస్తామని చెప్పినారు. వాళ్ళు దానికి సంబంధించిన అమౌంట్ ఏ విధంగా వచ్చేదని చెప్తే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు చూపినందున దాన్ని మనం ముందస్తుగా దాన్ని సీజ్ చేసినాము. సీజ్ చేసి మన కలెక్టరేట్ ఆఫీస్లో 3-man కమిటీ అనేది ఒకటి ఉంది. మన జైల్ ప్రసాద్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ మెంబర్ అతను సీజ్ చేసి అక్కడికి పంపించారు. దీని మీద తదుపరిగా వాళ్ళకు 1 వారం రోజుల్లో టైం పీరియడ్ ఉన్నది. వాళ్ళు ఏదన్నా బిల్లులు అవి ప్రొడ్యూస్ చేసుకొని కరెక్ట్ ఆధారాలు సమర్పిస్తే వాళ్ళు రిలీజ్ చేస్తారు అమౌంట్.